నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు రీసెంట్గా మనం చూసాము. ఎంతో అంగరంగ వైభవంగా అందరం కూడా జరుపుకున్నాం. రాజశ్యామల అమ్మవారిని రాజ్యాల కోసమో లేకపోతే రాజులు అయిపోదామనో రాణులు అయిపోదామనో అని కాకుండా నిజంగా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఆ అమ్మవారి కృప మన మీద ఉండాలి అంటే ఆ అమ్మవారి గురించి కొంచెం తెలుసుకోవాలి కదా. ప్రస్తుతం మనం ప్రశాంత్ శర్మ గారితో ఉన్నాం. వారు శ్రీ విద్యా ఉపాసకులు. అమ్మవారి గురించి మరిన్ని విషయాలు వారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మీరు అడిగినట్టు రాజశ్యామల అమ్మవారి అవసరము కేవలం రాజకీయ నాయకులకో లేకపోతే రాజకాంక్షున్నలకో కాదండి. ప్రతి ఒక్కరికి రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం అవసరం ఉన్నది. ఎందుకంటే ఆమె జ్ఞానప్రదాత, నీల సరస్వతి, విద్యాస్వరూపిణి. ఆమె అపర సరస్వతీ స్వరూపంగా విరాజిల్లుతున్నది. తన భక్తులకి మహాజ్ఞానాన్ని, అపరమైనటువంటి పాండిత్యాన్ని ప్రసాదించేటువంటి స్వరూపం రాజశ్యామల అమ్మవారు. అంతెందుకండి, ఇప్పటికీ ఈనాటికి కవులు కూడా మీకు ఎవరి కవిత్వం, ఎవరి భాషలో మీకు గొప్పతనం కనిపిస్తున్నది, ఎవరి మాటల్లో మీకు ఈ ప్రపంచంలో ఎవరు ఆయన లాంటి కవిత్వం రాయలేరు అంటే మొట్టమొదటిగా ప్రతిపాదించే పేరు కాళిదాస మహాకవి. అలాంటి ఆయన్ని అనుగ్రహించిన రూపమే శ్యామలానండి, రాజశ్యామల. మాతా మరకత శ్యామాం అంటూ మాతంగీం భూషితాంగీం మధుమతముదితా నీపమాలాడ్యవేణీం అంటూ అమ్మవారిని అనేక రకాలుగా స్తుతిస్తుంటారు. ఆమె విద్యాస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి. అట్లాగే రాజశ్యామల అమ్మవారికి, శ్యామలగా ఉన్న అమ్మవారిని, మంత్రినిగా ఉన్న అమ్మవారిని లలిత అమ్మవారు భండాసురుడు యుద్ధం పూర్తయిన సమయంలో ఆమె యొక్క రాజముద్ర కలిగినటువంటి అంగుళీకరాన్ని లలితా త్రిపుర సుందరీ దేవే రాజశ్యామల అమ్మవారికి ప్రసాదించి, ఇప్పటి నుంచి నువ్వు ఈ భువనాలకి మహారాణిగా ఉంటూ పరిపాలన చెయ్యి అని ఆజ్ఞాపించింది. కాబట్టి ఆమె ఈ భువనాలకి మహారాణిగా విరాజిల్లుతుంది. కాబట్టి ఆమెను ఆశ్రయిస్తే భూమి మీద కొంతకాలం మనకి రాజ్య పరిపాలన దక్కుతుంది, ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. కానీ ముఖ్యంగా శ్యామల అమ్మవారు విద్యాస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి. జ్ఞానం అవసరం ఎవరికి ఉన్నది? ప్రతి ఒక్కరికి ఉన్నదని మనం అనుకుంటున్నామండి. కానీ మనం ఇదిగో ఇది చేస్తే నీకు శని దోషం పోతుంది, ఇది చేస్తే నీ ఇంట్లో లక్ష్మి నిలబడుతుంది, ఇది చేస్తే నీ ఇంట్లో దారిద్ర్యం పోతుంది అంటే వినేవారు ఉన్నారు. కానీ పలానా విద్య చేస్తే నీ జ్ఞానం వస్తుందయ్యా అంటే ఎవరు వింటారు? జ్ఞానం తాలూకు గొప్పతనం ఎంతమందికి తెలుసు? జ్ఞానాగ్ని సర్వకర్మాణి దాహతి, జ్ఞాన ఏవ కైవల్యం అంటున్నది ఉపనిషత్తు. ఎవరికయ్యా కర్మ తొలగిపోతుంది, దేంతో కర్మ ఖచ్చితంగా తొలగిపోతుందని నమ్మకంగా చెప్పగలవు, శాస్త్రాల ఆధారంగా చెప్పగలవంటే జ్ఞానాగ్ని సర్వకర్మాణి దాహతి. జ్ఞానం అనే అగ్ని మాత్రమే అన్ని కర్మల్ని దహింపజేస్తున్నది. జ్ఞానంతో కూడిన పూజలు మాత్రమే నీకు ఫలాన్ని ఇస్తాయి. జ్ఞానంతో కూడిన ఉపాసన మాత్రమే నీకు భగవద్ దర్శనాన్ని ఇస్తుంది. జ్ఞానంతో కూడిన జీవితం మాత్రమే నీకు ధర్మాన్ని అందిస్తున్నది. జ్ఞానం లేకుండా అజ్ఞానంతో చేసే పూజలు కానీ, తపస్సులు కానీ, ఉపాసనలు కానీ, నీ యొక్క జీవితం కానీ అజ్ఞానంతో జరిపేటి ఏది కూడా పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని ఇవ్వవు. అవి ఎప్పుడూ నీకు దుఃఖమయంగానే ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషికి వాడి కర్మ నుంచి విముక్తి కలగాలన్నా జ్ఞానమే దిక్కు. అలాంటి దివ్యమైనటువంటి జ్ఞానాన్ని, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ దక్కని జ్ఞానాన్ని వారి భక్తులకు అందింపజేసే దివ్యమంగళ స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, అపర సరస్వతీ స్వరూపిణి అయినటువంటి రాజశ్యామల అమ్మవారిని అందరూ జ్ఞానం కావాలని కూడా పూజ చేయొచ్చు. పూజ చేయాలి అని మీ ద్వారా అందరినీ నేను మరొక్కసారి భక్తులందరికీ గుర్తు చేస్తున్నాను. రాజ్యం కోసమే కాదు, జ్ఞానం కూడా అవసరం కదా. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సందర్భానికి ఇప్పుడు అన్నీ ఇంకా పరీక్షలు స్టార్ట్ అయిపోయాయి. ఇంటర్మీడియట్, 10th. తల్లిదండ్రులు చాలా ఆవేదనతో, ఆందోళనతో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు తమ పిల్లల కోసం రాజశ్యామల అమ్మవారు శ్యామలాదేవి రూపకంగా శ్యామలాంబని తమ పిల్లల కోసం విద్యా బుద్ధులు బాగా ఉండాలి అని కోరుకోవాలి అంటే ఏదైనా ఒక మంత్రం ఉంది అని అంటారు. మంత్రం అనేటువంటిది మనం సభాముఖంగా చెప్పేటువంటి నియమం మనకి లేనే లేదు. అలాంటి అవకాశం మనకి రాదు. ఎప్పుడైనా మంత్రం అనే ఒక మాట మనం మాట్లాడామంటే అది రహస్యంగా గురువు చెవిలో చెప్తేనే దాని ఫలం ఉంటుంది, గురువు అనుగ్రహిస్తేనే ఫలం ఉంటుంది. మనం శ్లోకాలు చెప్పుకోవచ్చు. శ్లోకాలు మనకు శ్యామల దండగా ఉన్నది. దాంట్లో చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షుపాషాం కుశపుష్పబాణ చాటే నమస్తే జగదేక మాత. ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా రోజుకి వారికి వీలైనంత సంఖ్య చేసుకుంటూ
వారి పూర్తి కృషిని విద్య మీద పెట్టి, వారి పూర్తి భక్తిని విశ్వాసాన్ని అమ్మవారి మీద పెట్టి ఎవరైతే ముందలడుగు వేస్తారో వారికి ఖచ్చితంగా విద్యలో కానీ జీవితంలో కానీ అమ్మవారి అనుగ్రహం తోడవుతుంది. వారి కష్టానికి ఫలితం పూర్తిగా దక్కుతుంది. అదే గురుగారు, ఇప్పుడు రాజశ్యామల అని విన్నప్పుడు రాజశ్యామల వేరు, మాతంగి అమ్మవారు వేరు అని వింటూ ఉంటాం. ఏంటి ఆ డిఫరెన్స్ అంటారు? మాతంగి స్వరూపము, శ్యామలా స్వరూపము రెండు ఒకటే అయినప్పటికీ ఆమె మతంగ మహర్షి యొక్క తపఫలంగా అతని వంశంలో పుట్టింది మాతంగి అమ్మవారు. ఆమె కూడా వీణ ధరించే ఉంటుంది, ఆమె కూడా నీలివర్ణంలోనే ఉంటుంది, ఆమె కూడా ఇలాంటి శక్తి కలిగినటువంటిదే, జ్ఞానాన్ని అందించే, రాజ్యాన్ని అందించే శక్తి కలిగి ఉంటున్నది. కానీ మాతంగి అమ్మవారికి మాత్రమే ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఆమె జగత్తుని మొత్తాన్ని రంజింపజేసి జగత్తుని మొత్తాన్ని తన భక్తుడి వైపు తిప్పేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చే శక్తి కలిగినటువంటిది మాతంగి. శ్యామల అమ్మవారు ఇక్కడ లలితా అమ్మవారి లోపల నుంచే వచ్చింది. ఆమె మాతంగి మహర్షికి పుట్టింది కాదు శ్యామల, లలితా అమ్మవారిలో నుంచి పుట్టినది, ఆ బండాసురుడి యుద్ధ సందర్భంలో పుట్టినది. కానీ అక్కడ వచ్చిన రూపము, ఇక్కడ మాతంగి మహర్షి యొక్క మాతంగ మహర్షిని అనుగ్రహించిన రూపము రెండూ ఒకటే. కానీ పూర్తిగా సాధనలో మంత్ర భేదాలు చాలా ఉన్నాయి. ఆమె మంత్రములన్నీ కూడా చాలా శీఘ్రంగా ఫలించేవి. అట్లాగే చాలా నియమాలు, చాలా జాగ్రత్త తీసుకొని ఉపాసన చేయాల్సిన మార్గం మాతంగి. అందరూ లలిత ఉపాసన చేసేవారు, ఆరాధన చేసుకునేటువంటి సౌమ్యమైనటువంటి రూపంగా కలిగినటువంటిది శ్యామల అమ్మవారు. మాతంగి అమ్మవారు దశమహావిద్యల్లో 9వ దేవతగా ఉంది కనుక మాతంగి మంత్రాన్ని కానీ మాతంగి అమ్మవారి యొక్క మార్గాన్ని కానీ అన్వేషించేటప్పుడు 1కి 10 మార్లు గురువు అనుగ్రహాన్ని పొందామా లేదా, గురువు అనుమతి ఇచ్చాడా లేదా, గురువు మనల్ని చేయమన్నాడా లేదా అని జాగ్రత్త తీసుకొనే మాతంగి అమ్మవారిని మనం ఆశ్రయించాలి, అమ్మవారి మంత్రాన్ని ఉపాసన చేయాలి. మాతంగి అమ్మవారి ఉపాసన అంతా కూడా కొంత మేరకు మనకి అందరూ కూడా ఆమెని ఈ కౌలవామ మార్గాల్లోనే సిద్ధి చేసుకుంటూ ఉంటారు. శ్యామల అమ్మవారిని అయితే సదా దక్షిణాచారంలోనూ సమయాచారంలోనూ అనుగ్రహాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మాతంగి అమ్మవారికి శ్యామల అమ్మవారికి రూపంగా భేదం లేకపోయినా, తత్వంగా భేదం లేకపోయినా, ఆమె శక్తిలో భేదం లేకపోయినా మంత్రశాస్త్రంలో రెండు వేరువేరు మార్గాలు. ఇది చాలా జాగ్రత్తతో కూడినటువంటి మార్గం ఏంటంటే మాతంగి మార్గం. అందరూ సులభంగా ప్రసన్నం చేసుకునే మార్గం ఏంటంటే, ఎందుకంటే మనం రోజు లలిత అమ్మవారిని అనుగ్రహాన్ని కోరుతున్నాం కాబట్టి ఆమె పక్కనే ఉన్నటువంటి శ్యామల అమ్మవారు త్వరగా మనం అనుగ్రహిస్తుంది. అయితే ఇప్పుడు మామూలుగా శ్యామల నవరాత్రులని కాకుండా నిత్యం ఇంట్లో కూడా అమ్మవారిని కొలిచేవాళ్ళు శ్యామల రూపకంగానే, అంటే నీలి రంగులో ఉంటారు అమ్మవారిని, రాజశ్యామల అమ్మవారిని కొలవాలి అని అంటారు. పచ్చ రంగులో ఉండే అమ్మవారు మాతంగి అమ్మవారు అతి శక్తివంతమైంది, గురు అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి, అవసరం. మాతమ్మ అని కూడా మన పూర్వీకులు ఆమె శక్తిని గ్రామదేవతల్లో కూడా కలుపుతూ వచ్చారు కొంత మేరకు. ఎందుకంటే గ్రామదేవతల దగ్గర మీరు వద్దన్న కొన్ని ఆచారాలు మనం మార్చలేము, మనం వద్దనుకున్నా కొన్ని ఆచారాలు మారవు. కాబట్టి అలాంటి ఆచారాన్ని, అలాంటి లక్షణాలతో కూడినటువంటి పూజా పద్ధతులను అనుసరించే వారి కోసం ఆ శక్తిని అక్కడ మాతమ్మగా ప్రతిష్ఠిస్తూ వచ్చారు మన పూర్వీకులు, మనం గమనిస్తే లోతుగా. అలాగే, ధన్యవాదాలు. ధన్యవాదాలు.